మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇటు ఘనంగా కార్యకర్తలు వారందరూ కూడా ఒక బర్త్డే సంబంధించి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తాడేపల్లిలోని మాజీ సీఎం అయినటువంటి కేంద్ర కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. సో భారీగా ఫ్లెక్సీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బర్త్డే విషెస్ సంబంధించి కేకులు కట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే జగన్ కి సంబంధించి ఇప్పటికీ ఈ యొక్క బర్త్డే నేపథ్యంలో ఇటు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, అలాగే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ షర్మిల తదితర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క విషెస్ తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది ఏంటంటే జగన్ బర్త్డే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రం సంబంధించి నేతలు వారి యొక్క భారీ ఎత్తున వారి ఫ్లెక్సీలు అనేది ఇక్కడ కటౌట్స్ యొక్క ఇంటి ప్రాంగణం వద్ద కావచ్చు, అలాగే ప్రధాన కార్యాలయం వద్ద, వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద బాగా వెలిసినాయి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, అలాగే చర్చకి తగ్గ ఒకటి ఉంది. అంటే తెలంగాణకు సంబంధించి ఇటు ప్రముఖులైనటువంటి అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్, సో వీరితో కలిపిన జగన్తో కలిపిన ఒక ఫ్లెక్సీ అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఎదురుగా ఏర్పాటు చేసిన ఒక భారీ ఫ్లెక్సీ చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఒక ప్రాంగణం వద్ద అయితే ఉన్నాం. అంటే తెలంగాణలోని శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి డాక్టర్ రవీంద్ర యాదవ్ జగన్ అలాగే కేసీఆర్, కేటీఆర్ కలిపిన ఒక ఫోటో ఏదైతే ఉందో ఇది ఫ్లెక్సీ, భారీ ఫ్లెక్సీని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క మాధ్యమాల్లో అయితే ఈ యొక్క వీడియోస్ ఇవన్నీ కూడా చక్కర్లో కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క అంశం గురించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ టైంలో అప్పటి ఇక్కడ ఏపీ సీఎంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి సో హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ని కలవడం, సో అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయని బహిర్గతంగా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అయితే మారినాయి. అక్కడ 2023 కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం చేపట్టింది అఖండ విజయంతో. ఇక్కడ 2024 కూడా అఖండ విజయంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అక్కడ కొన్ని వైఫల్యాలు కావచ్చు సో ఇక్కడ కూడా కొన్ని వైఫల్యాల నేపథ్యంలో సో అక్కడ 2021 ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కమిటీ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో తర్వాత వరుసగా డిక్లరేషన్స్, ఎన్నికల హడావిడి నేపథ్యంలో అక్కడ అడుగు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా పైకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాగే 6 హామీలు లాంటివి ఇవ్వడం కావచ్చు, ఆ యొక్క హామీల నేపథ్యంలో వివిధ డిక్లరేషన్స్ అన్ని కూడా ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా కావచ్చు, ప్రియాంక గాంధీ వారందరం కూడా ఇక్కడ తీసుకురావడం తెలంగాణకి తర్వాత చూసిన పరిణామాలు అవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ డిక్లరేషన్స్ అన్ని కూడా 6 పథకాలు అయినటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా, గృహజ్యోతి పథకం, ఇందిరా మహిళల పథకం, యువ వికాసం, సో ఎక్కువగా ఇటువంటి 6 పథకాలు లాంటి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు యువకులను ఆకర్షించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయడం, అలాగే 6 గ్యారెంటీలు సంబంధించి వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ కావచ్చు, చేవళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, ఇలా డిక్లరేషన్ సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇది డిక్లరేషన్ వాళ్ళ చేత ఈ యొక్క అఫీషియల్ గా ఇవన్నీ కూడా విడుదల చేయించడం. సో తర్వాత దాని పరిణామ క్రమాల్లో బలంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి యువత ఎఫెక్ట్ అనేది భారీగా పడింది. ఇటు గ్రూప్ 2 యొక్క ఇష్యూ ఏదైతే ఉందో ఇటు చాలా పెద్ద ఎత్తున ఇంటింటికి కూడా ఈ యువత అక్కడికి వెళ్ళి వారు ప్రచారం చేశారు, బీఆర్ఎస్ ఓట్లు వేయొద్దు, అవకతవకలు జరుగుతున్నాయి అనే ఉద్దేశం. ఇలా అనేక కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అలాగే అప్పుడు జరుగుతున్న ఆర్థికంగా వెనకబడడం కావచ్చు, కొన్ని తీసుకువచ్చిన పథకాల నేపథ్యంలో అనేక అవకతవకలు ఉన్నాయంటూ సో ఇటువంటి అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ రావడంతో సో పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది అంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా వారు ముందుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను కూడా అక్కడ బాగా వాడుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం అక్కడ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ అనేది అక్కడైతే ఓడిపోవడం జరిగింది. సేమ్ కూటమి అంటే ఇక్కడ ఏపీ పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే 2024 ముందు అంటే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఆర్థిక విధ్వంసాలు అన్ని జరిగాయంటూ కూడా
ఇటు ప్రస్తుతం మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అనేక సమీక్షలు అన్ని కూడా వివరించి అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అన్నిటి కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని అవకతవలు కావచ్చు, అలాగే ఆర్థికంగా గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసమైంది అనేక అన్ని కోణాల్లో గత ప్రభుత్వం చేపట్టిన విధి విధానం వల్ల రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో వెనకబడిపోయింది అనేది ప్రజలు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఎన్నికల హామీల్లో కూడా ఇటు 6 గ్యారెంటీలు అనేది సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రస్తుతం అంటే ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ యొక్క కూటమి కట్టి ఒక గేమ్ చేంజర్ గా ఇప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరించడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, గత ప్రభుత్వంలో ఎటువంటి విధి విధానాలు అవలంబించింది, అన్నిటి మీద కూడా 2024 ఎలక్షన్ టైంలో ఏపీలో కూడా విస్తృత ప్రచారం అయితే చేశారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అఖండ విజయం కూటమి కైవసం చేసుకోవడం కూడా జరిగింది. సో 11 సీట్లకే వైసీపీ పడిపోవడం జరిగింది. సో 2 ప్రభుత్వాలు, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణలో, ఏపీలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 కూడా పడిపోయిన పరిస్థితి 2023-24. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బర్త్డే నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అలాగే వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, అలాగే కేటీఆర్, కేసీఆర్ వీరి ముగ్గురితో కలిపిన ఒక ఫ్లెక్సీ అనేది రాజకీయంగా చాలా ఆసక్తి అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పుడు కూడా ముందుంటుంది, అలాగే ఆసక్తి అయితే ఎక్కువగా కనబరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అనేక హాట్ గా అయితే ఈ యొక్క ఏపీ రాజకీయాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధానమైన ఈ యొక్క చర్చ అయితే ఈ యొక్క ఫ్లెక్సీ మీద కొనసాగుతుంది. డాక్టర్ రవీంద్ర యాదవ్ శేర్లింగంపల్లికి సంబంధించిన, తెలంగాణ శేర్లింగంపల్లి నియోజకవర్గం సంబంధించిన జగన్ అంటే అటు బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్ గా ఉంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కలిపి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అలాగే ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, జగన్ ముగ్గురు కలిపిన ఒక ఫ్లెక్స్ అయితే మనకు విజువల్ లా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయాలు మరి భవిష్యత్తులో చూసుకుంటే ఎటువంటి కార్యాచరణతో మరి ముందుకు వెళ్తాయి అంటే ఏ విధంగా మారుతాయి, అలాగే వివిధ పార్టీలకు సంబంధించి ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూడా కూటమి జత కట్టడం 2024 అఖండ విజయం సాధించడం ఎందరూ కూడా తెలిసిన విషయమే. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ తో జగన్మోహన్ రెడ్డి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ యొక్క ఫ్లెక్సీ అనేది క్లియర్ గా అర్థం పడుతుంది. రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా చర్చ కొనసాగుతుంది అనే దాని మీద ఇది ఒక క్లియర్ గా తెలుస్తుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ యొక్క టాపిక్ మీద చాలా హాట్ గా చర్చ అయితే కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదిక కావచ్చు, అలాగే శాటిలైట్ మీడియా కావచ్చు, అన్నింటిలో కూడా 2029లో ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారం చేపడతాం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పర్యటనలో భాగంగా ఆయన అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలు ఎక్కడ సరిగ్గా లేవు. సో దానికి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ వ్యతిరేకత ఏ విధంగా ఉందో దాని కోటి సంతకాలపైన సేకరించాం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మీద 18 నెలల తీవ్ర విమర్శ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా అనేక పర్యటనలో ఆయన అయితే చెప్పుకురావడం, 2029లో మేము అధికారం చేపడతాం అనేది ప్రతిసారి కూడా ఆయన చెప్పడం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న ఒక భారీ ఫ్లెక్సీ ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓడిపోయిన ఏవైతే పార్టీలు ఉన్నాయో వారి యొక్క పెద్దలతో ఇటు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ తెలిసిన ఫ్లెక్సీ చర్చ అయితే ఒక తీవ్ర స్థాయిలో ఉంటుంది. రాజకీయంగా ఎటువంటి పరిణామాలు, ఎటువంటి కొత్త పోకడలతో మరి రాజకీయాలు ఏపీలో ముందుకు వెళ్తాయి అనేది తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది.